వారం దినాల సంధి వానలు దంచి కొడుతున్నాయి కదా. మొన్నటిదాకా ఎండిపోయిన రిజర్వాయర్లన్నీ నిండిపోయినాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి కూడా నీళ్లు మస్తుగా వచ్చేసరికి ఆఫీసర్లు గేట్లు లాబట్టి నీళ్లను కిందికి వదిలిరట. మరి ఎన్ని గేట్లు ఎత్తిర్రు, ఎన్ని నీళ్లు పారుకుంటా పరవళ్ళు దొక్కుతున్నాయి, అన్ని ముచ్చట తరుచుకుందాం పరి. వారెవ్వ నురుసులు నురుసులు బురుసులు బురుసులు పాలదారాలు పరవళ్ళు దొక్కుతున్నట్టు లేదు. అబ్బబ్బబ్బా, నీళ్లు కిందికి వచ్చి ఒక్కపారే మీదికి ఎగిసి పడుతుంటే చూడుండ్రి, చలికాలంలో మంచు కదా పొగజూరినట్టే అనిపిస్తున్నది కదా. మొన్నటిదాకా నీళ్లు లేక బాగానే తిప్పలు పడ్డరు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండ లెక్క నిండుగా ఉన్నది. ఆఫీసర్లు ఇట్లా 3 గేట్లు తీసి నీళ్లను ఇడిచేసరికి జనాలు కూడా చూసేందుకు మస్తు మందే వచ్చిరట. ఈడొక్క దగ్గరనే కాదు, రాష్ట్రమంతా కూడా వానలు మంచిగా వడుతోని ఏ ఊళ్ళో చూసినా ఏ పల్లెలు చూసినా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, మత్తలు దుంకుతున్నాయి, అలుగులు వారుతున్నాయి. ఇట్లనే అన్ని కాలాలు నీళ్లు ఉంటే అన్నదాతలకు ఏ రంది ఉండదు, ప్రజలకు నీళ్ల తకలీఫ్ ఉండదు. దాహం దాహం అని అడగాల్సిన పరిస్థితి దాపురించది. వాన నీళ్లను మంచిగా పొదుపుగా వాడే ఇగురం కూడా ప్రభుత్వం చేస్తే ఇంకా మంచిగుండు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.